ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియుగాక. ఈ దినం అనగా జనవరి నెల 16వ తారీఖు 2026 శుక్రవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశము మన దేవుడు వినే దేవుడు. మన దేవుడు వినే దేవుడు. దేవుని వాక్యం చదువుకుందామండి. కీర్తన గ్రంథం 5వ కీర్తన 1 నుంచి 3 వచనాలు. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యమించుము. నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థిస్తున్నాను. యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీ కనబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. దేవుడు తన పరిశుద్ధ వాక్యను దీవించునుగాక. దేని బిడ్డారు, దేవుని వాక్యలు మనం చూసినట్లయితే మన దేవుడు వినే దేవుడు. ఏం వింటాడంటే మన ప్రార్థనలు వినేటువంటి దేవుడు, మన మొరలు వినేటువంటి దేవుడు. ఇక్కడ బైబిల్లో మనం దావీదు భక్తులు చేసిన ఈ ప్రార్థనలు మనం చూసినట్లయితే, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన సన్నిధిని సిద్ధం చేసి కాచిందును. ఇక్కడ దావీదు భక్తుడు వాడిన మాటలు ప్రార్థన గురించి 3 విషయాలు దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే, మొదటగా పరిశుద్ధమైన ధైర్యము. ప్రార్థన గొప్ప సహాయకారి. దావీదు భక్తుడు ఇక్కడ 2 పదాలు వాడాడు. అవి ఎవరితో అన్నాడో మనం గ్రహిస్తే మనం అదిరిపోతాం. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము. చెవి యొగ్గు అనే మాటకు హిబ్రూ భాషలో చేతిని చెవికి ఆంచి జాగ్రత్తగా ఆలకించని అర్థం. మాటలు సరిగా వినిపించకపోతే చేతిని చెవికి ఆంచుకొని వింటాం కదా, అదే భావంతో దావీదు భక్తుడు రాశాడు, దేవా నీ చెవికి చేతిని ఆంచుకొని నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విని అని అర్థం. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించము. ఆలకించమనే మాట ఇంకా తీవ్రమైనటువంటి మాట. కుక్క అకస్మాత్తుగా చెవులు రిక్కించి ఉంటుంది కదా, అదన్నమాట. తన రాజును, తన సృష్టికర్త అయిన దేవుని దావీదు భక్తుడు అలా వినమంటున్నాడు. ఇటువంటి పదాలు వాడాలంటే అలక్ష్యంగానే నిర్లక్ష్యంగానే లేకుండా పరిశుద్ధమైన ధైర్యంతో ఆయన సమీపించాలి. ప్రార్థన 2వ సహకారి భరించలేని భారం. ఏదైనా ఒక సమస్య మనం వేధిస్తున్నప్పుడు దేవుడే దీనికి పరిష్కారం చూపించాలన్నప్పుడు ప్రార్థనలో భారం మరికగా అవుతుంది. ప్రార్థనలో తీవ్రత పెరుగుతుంది. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ భారంతో ఉన్నావో, ఏ సమస్యతో సతమతమైపోతున్నావో, అయ్యో నాకు పరిష్కారం దొరకలేదు, ఈ సమస్యకి కష్టానికి అని నువ్వు వేదన పడుతున్నామో, దావీదు భక్తులు ప్రార్థన చేసినట్టుగా ఈ ఉదయకాలంలో దేవుని బిడ్డ, ఈ యొక్క ప్రార్థన నువ్వు కూడా చేయగలిగితే దేవుడు మీ ప్రార్థన కూడా వింటాడు. ఇక్కడ మరలా నా ధ్యానం మీద లక్ష్యమించి అనే మాట కనబడుతుంది. ఈ మాట మరలా కీర్తన 39 కీర్తన 3వ వచనం కనబడుతుంది. భారభరిత మన హృదయంతో అంతరంగం లోపల నుండి మురుగులే తప్ప మాటలు రాని ప్రార్థన అది. ఇటువంటి పరిస్థితి మనం అందరం కొన్నిసార్లు అనుభవించే ఉంటాం. పరిస్థితి మన చేయి దాటిపోతుందంటే భయం మనల్ని నిలువున కబళించి వేస్తుందేమో అనే బాధ మనకు అనుభవమే. అయితే దావీదు భక్తుడు వెంటనే నా ఆర్తధ్వని ఆలకించు అంటున్నాడు. హిబ్రూ భాషలో హృదయపు లోతుల నుండి వచ్చే పిలుపు అనే మాట వాడాడు. ఈ ప్రార్థనకు మాటలు ఉండవండి, అది ఒక మూలుగు మాత్రమే. అయితే దేవుడు దాన్ని అర్థం చేసుకుంటాడు. ఆ భాష ప్రియప్రభు వారికి తెలుసు. అనుకూలత కలిగిన ఆరంభం ప్రార్థన గొప్ప సహాయకారి. నిన్నే ప్రార్థించినాను. వేరొక తర్జంలో నా ప్రార్థన నీకు అర్పిస్తున్నానని ఉంది. ఇది ఒక క్రమమైన పద్ధతి. బలిపీఠ మీద కట్టెలకు క్రమంగా పేర్చి పద్ధతిని ఇది సూచిస్తుంది. మోరియా పర్వతం మీద అబ్రహాం గారు బలిపీఠం కట్టి కట్టెలను చక్కగా పేర్చి అంటే ఒక క్రమంలో పేర్చి ఇస్సాకును కట్టి దాని మీద పెట్టినట్లుగా ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం చూస్తున్నాం. ఇక్కడ కూడా అదే మాట ఉపయోగించబడినట్టుగా చూస్తున్నాం. ధైర్యం కలిగి భారం కలిగి ప్రార్థన చేయడం చాలా మంచిదే. అయితే దానిలో సోమర్థనం ఉండకూడదు. దేవునితో మనం ఏమైనా చెప్పదలుచుకున్నప్పుడు అది జాగ్రత్తగా ఆలోచించాలి. ఏ వాక్యాన్ని ఆయనకు గుర్తు చేయదలుచుకున్నాం, అసలు మనం దేవునితో ఏం మాట్లాడాలనుకున్నాం, అసలు మన అవసరతలు ఏమిటో మనం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నామా, మన అవసరతలు ఎందుకు ఎలా తీర్చాలో మనం అనుకుంటున్నాం. దావీదు భక్తుడు ఖచ్చితమైన ప్రార్థన చేశాడు. తన పరిస్థితిని దేవునికి వివరించాడు. అతను హృదయ భారంగా ఉంది, ధైర్యంగా ప్రార్థన చేశాడు. అయితే ఒక క్రమ పద్ధతుల విషయాలు తెలియజేశాడు. దేవుడు తనకి ఏమి చేయాలో అది దావీదుకి తెలుసు. దేవుని నుండి అతను ఏమి ఆశిస్తున్నాడో దావీదుకి పూర్తిగా తెలుసు. అయితే దేవుడు వినే దేవుడు అయినప్పటికీ మనం ఆలోచించవలసిన అనేక విషయాలు ఉన్నాయి.
అయితే దేవుని బిడ్డారా, మనము ఈ యొక్క సమయంలో దేవుని బిడ్డ ఏ సమస్యతో, ఏ కష్టంతో, ఈ పరిస్థితి ఏ రీతిగా ఉందో దేవుని బిడ్డ నీ భారం అంతా ప్రభు మీద పెట్టు. ధైర్యంగా ప్రార్థన చేయి. ప్రభు తప్పకుండా మన ప్రార్థన విని ఆనాడు దావీదు పట్ల చేసిన కార్యం మీ పట్ల కూడా కార్యం జరిగిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లించుకున్నాను ఆయన. ఈ ఉదయకాల సమయంలో మా ప్రార్థన వినే దేవుడిగా ఉన్నట్లుగా మేము చూస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, నా తండ్రి, ప్రార్థన ఆలకించి వాడ సర్వ శరీరం ఎదుగు వచ్చేదని నీ వాక్యం చూస్తున్నాం తండ్రి. ఇదో స్వదేశ విదేశాల్లో ఉండి నాయన ఈ మాటలు వింటూ షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి. ఎవరు ఏ అవసరతల్లో ఉన్నారో, కష్టాల్లో, వేదనలో, సమస్యలో సతమతమవుతున్నారు, పరిష్కారం కానిటువంటి సమస్య ఏది ఉందో, అనారోగ్యం, ఇబ్బంది, ఆర్థిక ఇబ్బంది, ఏ సమస్య ఉన్నా ప్రభు మీరే తీర్చండి. అద్భుతాలు చేయండి. నూతన సంవత్సరం ప్రభువా నీకు వందనాలు నాయన. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయుష్ శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటని బిడ్డకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన. రోగులను పెట్టమని ప్రత్యేక కృప చూపించిన ఆయన. ఎవరైతే ఆయన సీరియస్ కండిషన్లో ఈ జ్వరాలతో, టైఫాయిడ్తో, డెంగ్యూ ఫీవర్స్తో, నాయన మా తడి క్యాన్సర్స్తో, ఫిట్స్తో, ఆయా వ్యాధులతో బాధపడుతున్నారు, ఇప్పుడే కనికరించండి. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం తండ్రి. మీ పొందిన గాయముల చేతని బిడ్డకు స్వస్థత కలుగుతుంది ఆయన. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరిచిన పరిచయం దీవించి ఈ దినదాసులను, దాసులను, విధవరాన్ని, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న వారి ప్రతి అవసరం తెచ్చండి. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్షించండి. ప్రతి విధన కీడు నుంచి, దుష్టు నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము సదాకాలం మీ తోడండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.